కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా పేదింటి ఆడబిడ్డల కోసం ప్రవేశపెట్టిన కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి యథావిధిగా కొనసాగించాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. మహిళలకు అందించే సంక్షేమ పథకాలు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కొనసాగించలేని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేసి గద్దె దిగాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా చరిత్రలోనే నిలిచిపోయే విధంగా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా పెళ్లి చేసుకున్న ప్రతి ఆడబిడ్డకు ₹1,116 ఆర్థిక సహాయం గత కేసీఆర్ ప్రభుత్వంలో అందజేశారు. నేడు అబద్దాల పునాదుల మీద రాజ్యం వెళ్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం రద్దు చేయాలని కుట్రలు పడుతోందని, దానికి నిరసనగా ఈ రోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి గజ్వేల్ ఆర్డీఓకి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వంటేరు ప్రతాప్ రెడ్డి వినతి పత్రం అందించారు. కానీ నేడు అబద్దాల పునాదుల మీద ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆడబిడ్డలకు ఇచ్చిన హామీని తొంగలు తొక్కుతూ ₹1,00,000 పాటు తులం బంగారం ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో పెళ్లి చేసుకుని ఆడబిడ్డ ₹1,00,000 పాటు తులం బంగారం గురించి ప్రశ్నిస్తున్న సందర్భంగా సమాధానం చెప్పలేక రేవంత్ రెడ్డి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ విషయంలో ఎందుకు స్పందించలేదని, కౌంటర్ ఎందుకు దాఖలు చేయడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందన రవీందర్, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదా శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు మరియు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తా నుండి ఆర్డీఓ కార్యాలయానికి నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తా అంటే, కేసీఆర్ గారి కంటే మంచి పనులు చేసి, కేసీఆర్ గారి కంటే ఎక్కువ పనులు చేసి ప్రజల మెప్పు పొందాలి తప్ప గతంలో కేసీఆర్ గారు పెట్టిన పథకాలను తీసివేసి నువ్వు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తానంటే ప్రజలు నిన్ను చూసి స్వీకరించుకుంటున్నారు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు రైతులకు ఆపత్కాలంలో ఏదైనా అకాల మరణం వస్తే ₹5 రైతు బంధును, రైతు బీమాను కూడా తీసివేయడం జరిగింది. ప్రజలు నీ వెకిలి శాస్త్రాలను కేసీఆర్ గారి మీద, టీఆర్ఎస్ పార్టీ మీద నీకున్న అసూయను గమనిస్తున్నారు. ఇది పూర్తిగా మహిళా వ్యతిరేక ప్రభుత్వం, పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని త్వరలోనే పొందపెట్టే పేదింటి ఆడపిల్ల పెళ్లికి సహాయం చేయాలన్నటువంటి ఒక గొప్ప మానవతా దృక్పథంతో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల్ని ఒక టెక్నికల్ అంశాన్ని సాకుగా చూపి హైకోర్టులో ఛాలెంజ్ చేయించి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం క్రమంగా ఆ పథకాన్ని నిర్వీర్యం చేయాలన్నటువంటి కుట్రను చేస్తా ఉన్నది. దాన్ని నిరసిస్తూనే ఇవాళ గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కేసీఆర్ గారు కేవలం ఒక ఆర్థిక ప్రయోజనం కోసం మాత్రమే ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకురావడం జరగలేదు. పేద ప్రజలు, పేదింటి ఆడబిడ్డలకు 18 సంవత్సరాలు నిండేదాకా పెళ్లిళ్లు చేయొద్దన్నటువంటి ఒక సామాజిక లక్ష్యం కోసం మన కేసీఆర్ గారు ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. 18 సంవత్సరాలు నిండేదాకా పేద అట్టడుగు బాలికలకు ఒక మంచి విద్యను అందించాలనండి. ఒకవైపు వెంటనే మీరు స్పందించండి. వెంటనే స్పందించి రాష్ట్రంలో పేద ప్రజలందరూ కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించే విధంగా క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి జీవో ఇచ్చి దీన్ని రెగ్యులరైజ్ చేసి దీన్ని కంటిన్యూ తీసుకుపోవాలి. కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం క్యాబినెట్ మీటింగ్ లో పెట్టుకొని దాన్ని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కోసం జీవోలు ఇచ్చి దాన్ని వెంటనే అమలు చేసి ప్రతి సంవత్సరం కూడా ఎలాంటి ఆటంకం లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పథకాలను కొనసాగించినటువంటి విషయం మీ అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి రేవంత్ రెడ్డి గారికి ఏమంటొచ్చింది? ఎందుకు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటలేరు? ఎందుకు జీవోలు ఇస్తలేరు? ఎందుకు కళ్యాణ లక్ష్మి మూసివేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇది ఒక కుట్రలో భాగంగానే ఇలా హైకోర్టులో పిల్ వేయించింది మీరు, హైకోర్టులో స్టే తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నా. మరి ఏదేమైనప్పటికీ కూడా మీరు వెంటనే దీన్ని చేయాలి. అదే కాకుండా కేసీఆర్ గారు రైతు బీమా ఇచ్చిండ్రు. రైతు బీమా కూడా ఎవరైనా భర్త చనిపోతే మహిళ పేరు మీద ₹5,00,000 ఇచ్చిండ్రు. ₹5,00,000 12వ రోజు దాటక ముందు మహిళా పేరు మీద డిపాజిట్